కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న నిధులు సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీల మీటింగ్ జరగనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలపై ఎంపీలు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు రాష్ట్ర ఎంపీలందరినీ డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో రావాల్సిన నిధుల కోసం ఒక మంచి ప్రోగ్రాం నిర్వహిస్తుందని చెప్పి సమాచారం తెలుస్తుంది. అయితే ఏదైతే కేంద్రం వద్ద ఇప్పటికే పెండింగ్ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న నిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అనేక సందర్భాలు జిఎస్టీ కావచ్చు, దానికి సంబంధించిన అనేక అంశాలు ఇవాళ మాట్లాడడానికి ఆల్ ఎంపీస్, తెలంగాణలో ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఎంపీస్ పూర్తి స్థాయిలో ఇవాళ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే దిశగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిన పరిస్థితుంది. దానిలో భాగంగా ఇవాళ 11 గంటలకు ప్రజాభవన్ లో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీల మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ఉన్న నిధులు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అనేక అంశాలు ఏదైతుందో పెండింగ్ ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితుంది. దానిలో భాగంగా ఇవాళ ప్రజాభవన్ లో 11 గంటలకు సమావేశం చేసింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నట్టుగా ఆవిష్కృతంగా ఉన్న రాష్ట్రంలో సమస్యలపై చర్చించినారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు ఎంపీలు పార్లమెంటులో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, అనేక సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో విధంగా రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇలా భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి. దానిలో భాగంగా కేంద్ర మంత్రులు ఎవరైతారో బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి వాళ్ళు స్వయంగా మీరు రావాలని చెప్పి ఆహ్వానించిన పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. దీనికి తెలంగాణ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎంపీలంతా కూర్చొని సమావేశం అయ్యే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దానిలో భాగంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభంగా ఉంది. రామన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.